హైదరాబాద్ ఉగ్రవాదులకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ హోంగార్డులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి శర్మను అడుగుదాం. శర్మ, అరెస్టుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే వీళ్ళిద్దరిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు అనధికారికంగా ప్రకటించారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత 3 రోజులుగా వీరి పైన నిఘా ఉంచినటువంటి అధికారులు రహస్యంగానే వాళ్ళని తీసుకువెళ్లి విచారణ జరిపారు. ఉగ్రవాది నసీర్ కు వీళ్లు సహకరించారన్న దానిపైన కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి. హైదరాబాద్ సౌత్ జోన్ లో హెడ్ కానిస్టేబుల్ గా స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్, అలాగే హోంగార్డ్ సలీం, వీళ్ళిద్దరూ కూడా గతంలో జారీ చేసినటువంటి పాస్పోర్ట్ లో కూడా ఏ రకమైనటువంటి విచారణ జరపలేదు అనేటువంటిది తేలింది. అలాగే పాస్పోర్ట్ జారీ చేసేటువంటి క్రమంలో వెరిఫికేషన్ సమయంలో భారీగా డబ్బులు దండుకున్నారన్న దానిపైన కూడా వీళ్లకు పోలీసు ఉన్నతాధికారులకు కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి. గతంలో జారీ చేసినటువంటి పాస్పోర్ట్ లో ఇప్పటి వరకు వీళ్లు 10 పాస్పోర్ట్ల వరకు జారీ చేసేటువంటి క్రమంలో ఎలాంటి విచారణ జరపలేదు, భారీగానే డబ్బులు దండుకున్నారన్న దానిపైన కూడా వాళ్లకు ఆధారాలు లభించాయి. ఉగ్రవాది నసీర్ తో పాటు మరో 3 మలేషియా అలాగే బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళ 4గురిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఏజెంట్లు ఇద్దరు, వీళ్ళ మొత్తం 6గురిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి విషయాలన్నీ కూడా వెలుగు చూశాయి. ఆ తర్వాత స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి మొత్తం 6 వ్యక్తులు వీళ్లకు సహకరించారన్న దానిపైన కొంత సమాచారం వచ్చింది. అయితే ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ బషీరే కీలకమైనటువంటి సూత్రధారి. అయితే ఇతనికి ఉగ్రవాదులతో లింక్ లేకపోయినప్పటికీ కూడా కేవలం డబ్బు ఆశతో, అలాగే వాళ్ళు ఇచ్చేటువంటి కొన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటితో ఇతడు కక్కుర్తి పడి ఈ విధంగా వ్యవహరించారని తేలింది. బషీర్ తో పాటు సలీం ను ప్రస్తుతానికి మాత్రం ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో దానికి సంబంధించిన అధికారికమైనటువంటి విషయం బయటకు వస్తుంది. మరోవైపు ఇంకా 4గురి ప్రమేయం పైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. వాళ్ళందరూ కూడా కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులే. వీళ్ళు కూడా నసీర్ గ్యాంగ్ కు సహకరించారు. గతంలో ఒకసారి పాస్పోర్టు జారీ అయిన క్రమంలో అది రద్దయింది. మళ్ళీ రెండవసారి ఉగ్రవాది నసీర్ కు రెండోసారి జారీ చేసేటువంటి క్రమంలో అతడికి ఎలాంటి విచారణ జరపకుండానే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జారీ చేశారు. పాస్పోర్ట్ జారీ చేయడం వల్లనే అతను నసీర్ విదేశాలకు తరచూ వెళ్లి వచ్చాడనేటువంటిది ఒక విషయం వెలుగు చూస్తుంది. అలాగే మరో వ్యక్తి ఉజీకి సంబంధించినటువంటి ఒక ఉగ్రవాది కూడా వీళ్లు జారీ చేసినటువంటి పాస్పోర్ట్ కారణంగానే వెళ్లి వచ్చారు, విచారణ జరపకుండా వచ్చినటువంటి పాస్పోర్ట్ వల్లనే అతను కూడా ఇండియాలో తిరిగాడు, మళ్ళీ బయటికి వెళ్ళాడు. అలాగే ట్విన్ బ్లాస్ట్ లో వఖాస్ అనేటువంటి నిందితుడికి సంబంధించి కూడా నసీర్ వీళ్ళిద్దరి ద్వారానే పాస్పోర్టు ఎలాంటి విచారణ జరపకుండానే జారీ చేయించాడు అనేటువంటిది కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ బయటపడ్డాయి. ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కాసేపట్లో రిమాండ్ కు పంపబోతున్నారు. ఇంకా 4గురి ప్రమేయం పైన ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఆ 4గురు ఎవరన్న దానికి సంబంధించి ఇంకా వివరాలు బయటికి రాలేదు. మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి వివరాలు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ శర్మ.